నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరేందుకు విద్యే ఆయుధం, మంత్రి కందుల దుర్గేష్. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి 398 మంది విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవానికి విద్య చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ముఖ్యంగా బాలికలు అందరూ తప్పనిసరిగా విద్యాబోధన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలు విద్యను వదలకూడదని, వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్లటానికి విద్య ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిలాని, ఎంఈఓ గణేష్, ఎంఈఓ 2 గురుమూర్తి, సమిశ్రగూడెం సర్పంచ దేశబత్తుల జ్యోత్స్న, ప్రియాంక, లాలి, ఎండి అక్రమ్, ఉప్పులూరి రామ్మోహన్, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కుసుమకుమారి, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ సభ్యులు బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేయడం ఎంతో సంతోషం, ఆనందం, ముదావహం. ఈ సమయంలో గౌరవ మంత్రివర్యులు పంపిణీ నిమిత్తం విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి నమస్కారం. అట్లాగే వేదికను అలంకరించినటువంటి విశిష్టమైనటువంటి సేవలు లభిస్తాయి. వారి చేతుల మీదుగా ఎన్నో కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఫాస్ట్గా హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హెడ్ మాస్టర్ గారు దివాకర్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి ఝాన్సీ గారు వారికి, ఎంఈఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సత్యనారాయణ గారు, లాలు గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా అక్రమ్ గారు, శివ గారు, రామ్మోహన్ రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది రాజకీయ ప్రముఖులు, పాఠశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకి శుభాశీస్సులు అందజేస్తున్నాను. ముఖ్యంగా బాలికలకి ప్రత్యేకమైన అభినందనలు. ఎందువల్లంటే బాలులు తక్కువ మంది ఉన్నారు, బాలికలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల తొలి నుంచి కూడా మనం కోరుకునేది కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, బాలికలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన తొలి నుంచి కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఎందువల్లనంటే సాధారణంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే అబ్బాయిలు చదువుకోవడానికి వెళ్ళాలి కానీ ఆడపిల్లలకి చదివేందుకు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట. అందుకే మనం బాలికల కోసం ప్రత్యేకమైన హై స్కూళ్ళు, బాలికల కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పడినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. నేను మొన్న నిడదవోలు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా ఆడపిల్లలందరూ తలదూకుని
రెండు జేళ్లు వేసుకుని, రెండు జేళ్లు అనేవి మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ చాలా మంది రెండు జేళ్లు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు. ఆ బాలికలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాలులు కూడా వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవడం, కొంచెం మీరు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ కొంచెం నీట్ గా ఉండాల్సిన అవసరం మీకు ఉంది. మీరు కూడా బాలులు కూడా బాగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా 20,000 మంది టీచర్లు అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మవలసినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి క్రీడాకారులు కానీ, చాలా మంది రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ స్థాయికి వచ్చారనేటువంటి మాటను మాత్రం మీరందరూ నమ్మండి. అందువల్లనే మనం ప్రభుత్వ పాఠశాల క్షమించాలి, నేను ప్రభుత్వ పాఠశాల అనబోయి ప్రైవేట్ పాఠశాల అన్నాను, క్షమించండి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పైకి వచ్చారు, ఆ రకమైనటువంటి స్థాయికి ఎదిగారు అనేటువంటి మాట మనందరం గుర్తించాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి విన్నపం కూడా చేస్తున్నాను. కారణం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు 10th క్లాస్ తప్పిన వాళ్ళని కూడా వాళ్ళు టీచర్లుగా తీసుకుంటారు. అక్కడ ఏదో రకంగా తక్కువ చేతి ఇచ్చి పెట్టుకోవడానికి. అదే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవ్వాలంటే మీరు డిఎస్సిలో పాల్గొనాలి. అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, లేకపోతే ఎస్జిటీలు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మీరు పరీక్ష రాసి సెలెక్ట్ అయితేనే మీరు టీచర్లు అవుతారు. అందువల్ల మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల కంటే మీరు చాలా క్వాలిఫైడ్ టీచర్లు. ఆ క్వాలిఫైడ్ టీచర్లు అయినటువంటి మీరు, మీ వల్ల పిల్లలు బాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం చాలా కబూర్లు చెప్పింది, కానీ మెగా డిఎస్సి అంత కానీ ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం మనం చూడలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని రమారమి 16,000 మంది టీచర్లని మనం ప్రభుత్వ రంగంలో ఏర్పరచడానికి వీలుగా మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. క్వాలిఫైడ్ టీచర్లు వస్తారు, వాళ్ళ వల్ల మంచి స్కూల్స్ ఏర్పడతాయి. ఆ స్కూల్స్ లో పిల్లలందరూ బాగా చదువుతారు. దీంతో పాటు ఒక చిన్న ఇబ్బందికరమైన అంశాన్ని కూడా నేను గమనించాను. అదేమిటంటే, ఇందాక మాస్టర్ చెప్తున్నప్పుడు కూడా 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంటుందని 1-2 స్కూల్ క్లాసులేమో ప్రైమరీ స్కూల్స్ లో పెట్టి 3వ క్లాస్ నుంచి హై స్కూల్లో కలిపేశారు. ఆ కలిపేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఉదాహరణకి సమిశ్ర కూడా తీసుకోండి. ఇక్కడ 3వ క్లాస్ నుంచి ఈ స్కూల్కి చదువుకోవాలి. సాధారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 1-2 క్లాసులు చదివిన తర్వాత, ఇదివరకు అయితే 5వ క్లాస్ వరకు కూడా ప్రైమరీ పాఠశాలలో ఉండేది. 5వ క్లాస్ వరకు చదువుకుని అక్కడ, ఆ తర్వాత హై స్కూల్కి రావడానికి 6వ క్లాస్ నుంచి వచ్చేవారు. ఇప్పుడు 3వ క్లాస్ నుంచి హై స్కూల్కి దూరంగా ఉన్న స్కూల్కి రావాలంటే చాలా మంది పిల్లలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కుటుంబాల వారు ఆర్థిక స్థితిగతులు అంత బాగా ఉండేవారు కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, 3వ క్లాసులో జాయిన్ చేసేటప్పుడు దూరంగా ఉన్నటువంటి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళ దగ్గర సైకిల్ ఉండదు, లేకపోతే ఆర్థిక వనరులు ఉండవు. అలాంటి బాధ ఉన్నప్పుడు సరే దూరంగా పంపించే బదులు చదువు మార్పించేస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది. దీని మీద కూడా నేను మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో యువ నాయకులు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. 117 జీవో అనుకుంటాను అది, ఆ జీవో 117 కదా. ఆ 117 జీవో ప్రకారం స్కూల్ని మెర్జ్ చేసేటువంటి కార్యక్రమం, అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్లో మెర్జ్ చేసేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఇక్కడ రమారమి 465 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా మంచి స్ట్రెంత్ ఇది.